ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మములకు అనంత శతకోటి నా నమస్కారాలు. గురుగారు గురుగారు ముందుగా కాళేశ్వరం అన్న సంతర్పణ కార్యక్రమం శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున గురుగారి సంకల్ప బలంతో పీఠం శిక్షాముద్రం నిర్వహించిన ఆ, కాళేశ్వరం అన్న సంతర్పణ కార్యక్రమం చాలా విజయవంతమైన గురుగారు. ముందుగా గురుగారు సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాక అదే రోజు రవీందర్ స్వామిను సాయికృష్ణ స్వామి గారు ఆ స్టార్ట్ అయిన మొదటి రోజే వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్లేస్ కోసం వాళ్ళు వెళ్ళడం జరిగింది గురుగారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు వరకు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా గురుగారు ఇట్లా అన్నదాన సంతర్పణ కార్యక్రమం గురించి ప్లేసు పంపించారు సాయికృష్ణ స్వామి. ఆల్రెడీ ఆ స్వామి ముందే వెళ్దామని ఆ రోజు అనుకున్నారట గురుగారు. సాయికృష్ణ స్వామి జిఎం ఆఫీస్ దాకా వెళ్ళారట. వెళ్ళడంతోనే రవీందర్ స్వామికి గురుగారు చెప్పడంతోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి ఇద్దరు కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు గురుగారు కాళేశ్వరం. అక్కడ ప్లేస్ కోసం వాళ్ళు చాలా చోట్ల తిరిగారు. తిరిగి అక్కడ ఒకటి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి వారు రవీందర్ స్వామి గారు ఆ, ఇక్కడ ఒకటి పీఠం వారు ఏర్పాటు చేసిన దాంట్లో మనకు కూడా వాళ్ళు ఆ, చేసుకోమన్నారు అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది గురుగారు. ఉండడం వల్లే ఆ రోజు నైట్ 12 వరకు వాళ్ళు చూసుకొని అక్కడ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు వచ్చారు గురుగారు. నైట్ 12 వరకు వాళ్ళు చేరుకున్నారు, ఇక్కడ రిటర్న్ అయిపోయింది. అయితే రవీందర్ స్వామి ఎప్పుడుతోనే మీరు వస్తున్నారా ప్రదీప్ స్వామి గారు అని చెప్పేసి వారు అడగడం జరిగింది గురుగారు. అయితే నేను గురుగారు ఇంత అంటే ఇంకా పుష్కరాలు టైం ఉంది కదా, టైం ఎప్పుడు పెడతారో ఏందని చెప్పేసి నాకు ఇప్పుడు వెళ్ళారు. ఆ, రవీంద్ర స్వామి ఏమన్నారంటే గురువారం గురువారం కాకుండా శుక్రవారం కాకుండా శనివారం శనివారం అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది గురుగారు. నేను ఇంత సడన్ గా అసలు ఎలా అని చెప్పేసి నాకు మనసులో ఒకటి లివ్ ఎట్లా మరి ఇక్కడ అని చెప్పేసి మనసులో ఒక టెన్షన్ ఉండేది గురుగారు. ఆ తెల్లారి కూడా శుక్రవారం రోజు ఆ, వాళ్ళు కాల్ చేయడం జరిగింది గురుగారు. కాల్ చేసి వస్తున్నారా అది ఇది అని చెప్పేసి రవీంద్ర స్వామి కాల్ చేస్తే ఆ, నేను ఆ రోజు ఫీల్డ్ వర్క్ మీద దగ్గర ఆసిఫాబాద్ వెళ్ళాను గురుగారు. నేను ఇప్పుడు ఆసిఫాబాద్లో ఉన్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఆ తర్వాత పర్మిషన్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను చెప్తాను, ఒకవేళ వస్తానని చెప్పి మళ్ళీ ఆ, రాకుంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి రవీంద్ర స్వామి గారికి చెప్పడం జరిగింది గురుగారు. అయితే దాని తర్వాత మళ్ళీ సాయికృష్ణ స్వామి కూడా ఫోన్ చేసి వస్తున్నారా ఇక్కడ, మరి వారు వెళ్తున్నారు ఫ్యామిలీతోని, వాళ్ళు ఇక్కడ సిలిండర్ ఉన్నది స్వామి, సిలిండర్ ఉంటే ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఇద్దరం కలిసి వెళ్దాం బైక్ మీద అది అని చెప్పేసి వారు కూడా ఫోన్ చేయడం జరిగింది గురుగారు సాయికృష్ణ స్వామి గారు. నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, ఇక్కడ పర్మిషన్ లివ్ కన్ఫర్మ్ అయినాకనే నేను ఏదైనా విషయం చెప్తాను అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది గురుగారు. అయితే తర్వాత నేను తొందరనే వచ్చాను గురుగారు. ఆ, ఎందుకంటే మళ్ళీ కాళేశ్వరం వెళ్ళాలని చెప్పేసి తొందరగా ఫీల్డ్ వరకు పొద్దుగాలనే వెళ్ళేసి మధ్యాహ్నం వరకు రిటర్న్ అయిపోయి మళ్ళా వాళ్ళకు సార్ వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా పర్మిషన్ ఇట్లా ఎమర్జెన్సీ లీవ్ కోసం వాళ్ళను రిక్వెస్ట్ చేసి పర్మిషన్ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది గురుగారు. ఇచ్చడితోనే ఆయన గురుగారికి మెసేజ్ పెట్టడం జరిగింది. గురుగారు గ్రూప్లో యాడ్ చేశారు. యాడ్ చేసుడుతోనే సాయికృష్ణ స్వామికి చెప్పేసి వారు ఇక్కడనే వేంపల్లిలో ఉన్నానన్నారు, మీరు బయలుదేరండి అని చెప్పేసి నేను స్టార్ట్ అవుతున్నా, ఇంతకుముందే వచ్చాను, నేను రెడీ స్టార్ట్ అవుతున్నా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది గురుగారు. ఉండడంతోనే ఆ పాటికి ఫ్యామిలీతోని రవీంద్ర స్వామి వారు వెళ్ళారని చెప్పేసి చెప్పారు. ఫ్యామిలీతో కుటుంబంతో సహా వారు బస్సుకు బయలుదేరారని చెప్పారు, వారు తెలియజేయడం జరిగింది గురుగారు. సాయికృష్ణ స్వామి ఇక్కడికి వచ్చారు. వచ్చుడుతోనే ఆ, ఫోన్ చేశారు. ఫోన్ చేసుడుతోనే రవీంద్ర స్వామి వారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ సిలిండర్ వాళ్ళ ఇంటి ముందట వాళ్ళకు ఇచ్చారు. పాపం రవీంద్ర స్వామికి ఫోన్ చేసి ఆ సిలిండర్ తీసుకొని మేము 6:30 7 గంటల వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము గురుగారు. సాగిన సమయంలో మేము సిలిండర్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి సిలిండర్ తీసుకొని ఇద్దరం బండి మీద బయలుదేరాం గురుగారు. బయలుదేరేసి అక్కడికి చేరుకున్నాము.
ఆహ్, ఆ ప్లేస్ దగ్గరికి చేరుకున్నాం గురుగారు. అప్పుడు మేము చేరుకునే లోపలనే మన రవీందర్ స్వామిను, అనిల్ స్వామి గారు వచ్చి చేరుకున్నారు. శ్రీమూర్తులకు అప్పటికి రవీందర్ స్వామి రూమ్ తీసుకొని వాళ్ళక్కడ వచ్చారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది గురుగారు. అచ్చుడుతోనే ఇంగ రవీందర్ స్వామి టెన్షన్ పడుతున్నాడక్కడ. మనకేమో వీళ్ళు కరీంనగర్ పాలని చెప్పిండ్రు. ఇక్కడనేమో నాగార్జున పాలు అది ఇది అని చెప్పేసి ఫస్టు వాటి కోసం పాల గురించి వాళ్ళకి మనకి ఇది అని చెప్పలేదు. అది ఇది అని టెన్షన్ పడుతున్నారు. ఎట్లా ఏంటిది అని చెప్పేసి బాగా టెన్షన్ పడుతున్నారు. దాని తర్వాత మళ్ళా గ్యాసు కొద్దిగా ప్రాబ్లమ్ ఉండే. ఆ పాటికి ఇంక మేము చూసుకునేసరికి 10 అవుతుంది గురుగారు. నేను ఆ పాటికి అక్కడ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏదున్నా గూడా ఇప్పుడు పుష్కరాల టైం ఏదున్నా గూడా అక్కడ ఇప్పుడు కాళేశ్వరం అంతంత మాత్రమే. అక్కడ ఏదున్నా గూడా మళ్ళా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్లు అటు నాకు తెలిసి చెన్నూరు వరకు అక్కడ నియర్ బై ఏదుండదు. ఏదున్నా గూడా మళ్ళా లాంగ్ ఎళ్ళాల్సుంటది. నియర్ బై ఏదుండదు ఇక్కడ అది ఇది అంటే, వాళ్ళు ఇస్తున్నన్నారు మొత్తము మనకేం లేదు అని జెప్పేసి రవీంద్ర స్వామి గారు చెప్పడం జరిగింది. ఆ గ్యాసు అయితే అది కొద్దిగా పైప్స్ అది ప్రాబ్లమ్ ఉండే గురుగారు. అది యూజ్ చేసి మేము అనుకున్నాం అక్కడ ఇప్పుడు 10 అవుతుంది. ఇక్కడ ఎక్కడ అయితుందో కాదో అని జెప్పేసి రవీంద్ర స్వామి బాగా టెన్షన్ పడుతుండే ఎట్లా అయింది అని జెప్పేసి. అంటుంటే సాయికృష్ణ స్వాములు మేము లేసి అసలు అనుకుంటే మంచిర్యాలన్నా పోయి ఎక్కడనన్నా పోయి ఏపిద్దాము. మీరు టెన్షన్ పడకండి అది ఇది అని చెప్పేసి వారికి ధైర్యం చెప్పేసి అవి 2 పట్టుకొని బండి మీద పెట్టుకొని మేము సాయికృష్ణ సామాన్లు మేము పట్టుకొని వెళ్ళేసి వాటి దగ్గరికి చూసుకుంటూ వెళ్ళాము గురుగారు. అక్కడ ఒకటి ఉండేది. అతను మాట్లాడాము. అనిల్ స్వామి కూడా మెల్లగా వచ్చారు. వచ్చేసి వారు చింతపండు గురించి షాప్స్ కోసం వెతికి చింతపండు తీసుకొని రావడం జరిగింది గురుగారు. అలా మేము అది తీసుకొని చేపిచ్చుకున్నాం. చేపిచ్చుకొని ఆహ్, రిటర్న్ అయినాం గురుగారు. రిటర్న్ అయినంక అక్కడ వాళ్ళు ఆహ్, వాళ్ళు అన్నం పీఠం వాళ్ళు అక్కడ అన్నం పెడుతున్నారు గురుగారు. కొద్దిగా అన్నం తినేసి ఇంగ మేము నది పుష్కరాలకి స్నానం చేద్దామని చెప్పేసి సాయికృష్ణ స్వామి సరే అని చెప్పేసి నైట్ అటు ఎళ్ళేసి అక్కడ స్నానం చేశాం గురుగారు. స్నానం చేసి వచ్చేసరికి అక్కడ డ్రెస్ చేంజింగ్ అది ఆహ్, ఆ గుడారం లాంటి దాంట్లోకెళ్ళేసాము. వెళ్ళేసూడుతోనే అది మొత్తం గాలి దుమారానికి అది మొత్తం ఆహ్, ఊసిపోయింది గురువుగారు మొత్తం. గాలిలో లేచిపోయి మొత్తం అంతా గాలి స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అది మొత్తం కొట్టుకపోయింది గురువుగారు. కొట్టుకుపోవడంతోనే మేము టకటక ఇంగ మొత్తం దర్శనం చేసుకొని తొందరగా రావడం స్టార్ట్ చేసాం గురువుగారు. అక్కడి నుంచి యేసుకొని వచ్చే లోపలనే ఇంగ గాలి దుమారంతోని వర్షం ఇంగ స్టార్ట్ అయితుంది గురువుగారు. స్టార్ట్ అవుడుతూనే బాగా వర్షం బాగా ముదిరిపోయింది గురువుగారు. ఎక్కువ వర్షం పడుడు, అక్కడ టెంటు అవి సామాను తడుచుడు బాగా అయితుంది. రవీంద్ర స్వామి టెన్షన్ పడుతుండే ఎట్లా అసలు ఏంది అది అని చెప్పేసి ఎట్లా జరుగుతుంది అసలు గురుగారు. ఇప్పుడు బా వర్షం అంటే భారీ బీభత్సంగా వర్షం పడ్డది గురుగారు అక్కడి నుంచి. అప్పటికి ఇప్పుడు మీరు బస్సులో వస్తున్నారని మళ్ళా విజయవాడ శ్రీను గారు గూడా ఆహ్, బస్సులో వస్తున్నారు. అసలు ఎట్లా వస్తుర్రు? ఏ విధంగా వస్తుర్రు? మరి బాగా వర్షమైతే బాగా అంటే బాగా రాళ్ళ వర్షం కురిసినట్టు కురిసింది. మధ్యలో ఎక్కడనన్నా అరే! ఎట్లా అని చెప్పేసి మనసులో అది అక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ సిగ్నల్ అప్పుడప్పుడే బ్రేక్ అవుతుంది గురుగారు. స్టార్ట్ అయిపోయింది కాబట్టి పబ్లిక్ ఎక్కువున్నది. టవర్స్ సిగ్నల్స్ అది ఇది అని చెప్పేసి బ్రేక్ అవుతుంది. అక్కడ భారీ వర్షం పడుతుంది గురుగారు. మేము ఇటు వచ్చేసినాం. వచ్చేసినంక వీళ్ళు అనిల్ సామును, రవీందర్ సాము వాళ్ళ అబ్బాయి ఆ పప్పులు కార్‌లో సామానున్నాయి. అవి తీసుకొచ్చి నానబెట్టాలని పోయి తీసుకొద్దాం అని చెప్పేసి ఆళ్ళు తీసుకుపోయి ఇటు వచ్చే లోపలనే వర్షం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కార్‌లోనే ఉన్నారు గురుగారు. అనిల్ సామును, రవీందర్ సాము వాళ్ళ అబ్బాయి కార్‌లోనే ఉన్నారు. ఇంగా రవీందర్ స్వామి, నేను, సాయికృష్ణ స్వామి. అటు మనం ఇప్పుడు వంట చేసిన అటు దిక్కు అటు అటు ఆహ్, కింద అదేసుకొని పనుకుందామంటే ఆ చల్లు మొత్తం పడుతుంది గురుగారు. చల్లు మొత్తం పడుతుంది. అది మొత్తం అన్నీ బాగా తిరిగాము గురుగారు. ఎక్కడ ప్లేస్ కోసం అటు ఇటు లోపటొస్తుంది ఎటు అది ఇది అని చెప్పేసి లోపట అటు కొద్దిసేపు, ఇటు కొద్దిసేపు అక్కడ క క సెల్ఫ్ లెక్కుంటే అటు కొద్దిసేపు పోయి అటు చూసుకున్నాము. చూసుకున్నతోనే సాకిన స్వామి ఒక లోపల ఒకటి చిన్నగా ఉంటే అటు చూసుకొని అటేసుకొని ఆహ్, పడుకోవడం జరిగింది గురుగారు. మళ్ళీ ఎర్లీ మార్నింగు ఈ రవీంద్ర స్వామికి ఫోను రావడంతోనే పొద్దుగాల లేసి చూసేసరికి ఇటు గురుగారు సీసామ వచ్చారని ఫోను చేశారు గురుగారు అడ్రెస్ కోసం. అయితే లొకేషన్ పెట్టని చెప్పేసి రవీంద్ర స్వామి గారు లొకేషను షేర్ చేశారు. చేసుడుతోనే ఇంగ గురుగారు వస్తున్నారని రవీంద్ర స్వామి గారు
మాకు అటు కొద్దిగా అంత తెలియదు అని చెప్పేసి రవీంద్ర స్వామి గారు గురుగారిని తీసుకోవడానికి వాళ్ళెళ్లారు. అయితే బండున్నది గదా! రాండి స్వామి అది ఇది అని చెప్పేసి శ్రీని స్వామి గారిని అనడం జరిగింది గురుగారు. అయితే సాయికృష్ణ స్వామి ఆళ్ళొచ్చేది కరెక్టే అంటే వాళ్ళేమో శ్రీని స్వామికి అపోజిట్ డైరెక్షన్ వెళ్తుందని వారంటున్నారు. సాయికృష్ణ స్వామి చెప్పారు మీరచ్చేది కరెక్టే ఇటొస్తే ఇటు వస్తుందని చెప్పేసి మీరు అని జెప్పేసి అన్నారు. ఇంగెందుకు ఇక్కడ కొత్త ప్లేసు కన్‌ఫ్యూజ్ అయిపోతూ మళ్ళా అంత దూరం నుంచి వచ్చారే అది ఇది పోయొస్తా ఒకసారి తాళమియ్యి అని జెప్పేసి సాయికృష్ణ స్వామిని అడిగితే ఇచ్చారు. ఇచ్చుడుతోనే మళ్ళీ అక్కడికి మన గుడి ఎనక గోపురం దగ్గర ఆంజనేయ స్వామి గుడి కదా! అక్కడికొస్తా అని జెప్పేసి కమాన్ దగ్గరికి వస్తా అని జెప్పేసి వారంటే మీరు అటు రండి నేను అక్కడికి వస్తా అని జెప్పేసి సీన్ సామ్ గారికి జెప్తే, సీన్ సామే అక్కడ నేను వచ్చే లోపలనే అక్కడ కమాన్ దగ్గర ఉన్నారు. కమాన్ దగ్గర ఉండుడుతోనే వారిని పికప్ చేసుకోవడం జరిగింది. జరుగుడుతోనే ఇక్కడ మనకు ఎట్లుంది రూమ్‌లో రూమ్స్ అవి అవైలబుల్ ఉందా అని జెప్పేసి వారు అడిగితే, అక్కడ అవైలబుల్ లేవు అది ఇది అంటే, ఇక్కడ రమాదేవి అమ్మవారికి ఫోన్ జేసి వాళ్ళందరూ ఫ్రెషప్ అయిపోయి బయట వెయిట్ జేస్తున్నారు గురుగారు. తోనే వారికి ఫోన్ జేసి కన్ఫర్మ్ చేసుకున్నాక వారందరూ బయట ఉండడంతోనే సీన్ సామే ఎళ్ళేసి ఇక్కడనే ఫ్రెషప్ అయ్యి ఆహ్, ఫ్రెషప్ అయ్యి వెళ్దాం అది ఇది అని జెప్పేసి వారు చెప్పడం జరిగింది గురుగారు. సీన్ సామిని తీసుకొని ఆ రూమ్ కాడికి వెళ్ళాను. ఆ రూమ్ కాడికెళ్ళేసరికి శ్రీమూర్తులందరూ రమాదేవి అమ్మగారు ఆళ్ళందరూ బయట కింద రూమ్ బయట వెయిట్ జేస్తున్నారు రెడీ అయ్యి. ఇప్పుడు కారు కోసం అంటే కారు ఆపాటికి రవీంద్ర స్వామిను గురుగారిని తీసుకురావడానికి కారెళ్ళింది. ఆ కారు ఇప్పుడు గురుగారు ఫ్రెష్ అయ్యే లోపల వాళ్ళు అటు వెళ్తారని జెప్పేసి వాళ్ళు వెయిట్ జేస్తున్నారు బయట. బయట వెయిట్ చేస్తుంటే నేనింగ అమ్మ అమ్మ రమాదేవి అమ్మగారిని అడిగిన ఏ రూమ్ అంటే 106 అని పైన రూమ్ నంబర్ ఇస్తే సీన్ సామును మేము వెళ్ళాం గురుగారు. వెళ్ళేసి ఆయన లోపట ఫ్రెష్ అప్ అని రూమ్ కాడ డ్రాప్ చేశాను. ఆయన లోపటికెళ్ళారు. లోపటికెళ్ళి వచ్చేసరికి నేను రిటర్న్ కిందకి బయలుదేరాను గురుగారు. కిందకొచ్చేసరికి గురుగారు ఎదురొస్తున్నారు. ఎదురొస్తుంటే లగేజ్ తీసుకొని గురుగారు అని చెప్పేసి తీసుకునేసరికి గురుగారు ఫ్యామిలీ మొత్తం అందరూ అమ్మగారు, నాన్నగారు, గురుగారు అందరూ వచ్చారు గురుగారు. ఆళ్ళందరూ రవీంద్ర స్వామి ఉంటే రవీంద్ర స్వామి దగ్గరికెళ్ళేసి రవీంద్ర స్వామిని తీసుకొని అక్కడికి ఎళ్ళేసాం గురుగారు. అంత లోపలనే ఇప్పుడు రమణ వాళ్ళ ఇల్లు వీళ్ళందరూ ఆ కారులో అక్కడికి అన్నదాన సందర్పణ కార్యక్రమం అక్కడ ప్లేస్ కాడికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత వారిని దించేసి ఇప్పుడు గురుగారి ఫ్యామిలీ వాళ్ళు దాంట్లో ఎళ్ళిపోయిళ్ళు. మళ్ళా వచ్చేసి గురుగారిని తీసుకొని ఆహ్, సరే లేట్ అవుతుంది అని జెప్పేసి తొందరగా పోదాం పా అని జెప్పేసి గురుగారు గూడా బైక్ మీద రావడం జరిగింది. అక్కడి నుంచి గురుగారు ఇక్కడ ఆహ్, పుష్కర స్నానానికి వారు ఫ్యామిలీతోనే గురుగారు వాళ్ళు ఎళ్ళడం జరిగింది. అంతలోపలనే ఇక్కడ మేము పొద్దుగాల ఇటు వర్క్ స్టార్ట్ జేసి ఇక్కడ సామాను కోసం ఎవరి పనిలో వాళ్ళు ఉండగా ఇగ చేస్తున్నాం గురుగారు. చూస్తుంటుంటే అప్పుడే రవీంద్ర స్వామి గారు ఇంగ టిఫిన్ తీసుకురమ్మా అని చెప్పేసి సాజిత సామాను మేము అటు పోయి టిఫిన్ తీసుకొని వచ్చాం గురుగారు. అంత లోపలనే అగ్ని ఆరాధన కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి గురుగారు. స్టార్ట్ అయిపోతూనే మెల్లగా ఎవరి పనిలో ఎవరికిచ్చిన పనిలో వాళ్ళు ఉంటే ఆహ్, వాళ్ళందరూ జాయిన్ అయ్యి జెప్పేసి ఎవరి పనిలో వాళ్ళు చేశారు. ఇక్కడ పప్పు అది నానబెట్టేసి అది రుబ్బడం కొద్దిగా సాంకేతిక స్వామి వాళ్ళు ఒక దాంట్లో చేయమన్నారు గానీ అదెంత ట్రై చేసినా గూడా అంత మెత్తగా అంటే అవుతలేదు గురుగారు. వీళ్ళు పెద్ద గ్రైండర్ దాంట్లో ఏసి దాన్ని రుబ్బురోలు లెక్క రుబ్బడం గూడా జరిగింది గురుగారు. అలాగే తర్వాత మన పనులు స్టార్ట్ చేశాం గురుగారు. స్టార్ట్ చేసుడుతోనే మనయి ఆహ్, జరిగినాయి గురుగారు. అప్పటికే మనము కంప్లీట్ అయిపోయినంక మనయి వంటలు కంప్లీట్ అయిపోయినంక వారిని పిలిచేసి కొబ్బరికాయ కొట్టమని జెప్పేసి ఆ కృష్ణస్వామిలను వాళ్ళను పిలిచేసి కొబ్బరికాయ కొట్టించి మనం స్టార్ట్ అయిపోయినా అంత లోపలనే వాళ్ళందరూ పబ్లిక్ ఎంత టైం అవుతుంది? ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయితుంది? వెయిట్ చేస్తున్నారు మన కోసం. వాళ్ళందరూ పోలీసులు గూడా ఏమన్నా టీ పెట్టారా? వంటలకి ఎంత టైం పడుతుందని వాళ్ళు అడుగుడు, వీళ్ళు అక్కడ వచ్చిన జనాభా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అయితుంది? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? అది ఇది అని చెప్పేసి వారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు గురుగారు. అంత లోపలే మనం స్టార్ట్ చేసుకొని అటు పెట్టేసాము. అయితే వర్షం కారణంగా టెంట్‌కు కింద మట్టి అంటడం వల్ల విశేషంగా అది అట్లనే లేపడం వల్ల అది గాలికి మనం అక్కడ బయట పెట్టిన కాడ అక్కడ కొద్దిగా రాలుతుంది. వాళ్ళు అబ్జర్వ్ చేసి సాయికృష్ణ స్వామి దానికి మొత్తం దులిపారు గురుగారు. అతన్ని పెట్టేసి అలాగే మనం అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ చేశాం గురువుగారు. ఆ గురువుగారు గూడా ఈసారి దగ్గరుండి పాయసం గురువుగారును, అమ్మగారు ఆహ్, వాళ్ళు దగ్గరుండి వారి చేతులతోని వాళ్ళు అందించడం జరిగింది. గురువుగారు, అమ్మగారు గూడా
నేను వెనక నుంచి తీస్తున్నా కూడా అమ్మగారు హెల్ప్ చేసి అంటే ఇప్పుడు సాంబార్ అంటే అమ్మగారు తీసి దగ్గరుండి ప్రతిది అన్నమన్నా కూడా తీసేసి హెల్పింగ్ అమ్మగారు కూడా దగ్గరుండి చేయడం జరిగింది గురు. ఇటేసి వాళ్ళందరూ చేసేసిండు. ఆ పాయసం కూడా చాలా బాగుందని వాళ్ళందరూ గ్లాసులు గ్లాసులు తీసుకున్నారు గురు. పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ మనం తీసుకున్నాక చాలా తొందరగా మనం కంప్లీట్ అయిపోయింది గురుగారు. కంప్లీట్ అయిపోయినాక మనం మనకు ఆ ప్లేస్ ఇచ్చిన పీఠం మన పీఠ శిష్యం వాళ్ళని పిలిచేసి సన్మానం సెలవుతోని సన్మానం పంపించేసి వాళ్ళకు మన అమ్మవారిది అవి ఫోటో ఫ్రేమ్ వారికి ఇచ్చేసి వారికి సత్కరించడం జరిగింది. అంత లోపలనే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసి మనది అయిపోవడంతోనే శ్రీమూర్తి ఇంకా గురుగారితోని ఆ, మాట్లాడడం జరుగుతుంది గురుగారు. ఆమ్, బాగా ఎగ్జైట్ అయిపోతుంది మనం చూసేసి అసలు పీఠం టీ షర్ట్లు ఇస్తారా ఇట్లా ఏంటిది అని చెప్పేసి అన్ని క్వశ్చన్లు గురుగారిని అడగడం జరుగుతుంది. బాగా మోర్ అంత మోర్ ఎగ్జైటింగ్ గా మాకు ఫీల్ అయిపోయి అన్ని క్వశ్చన్లు వేసుకుంటూ అడుగుతూ అక్కడ ఉంది. అలాగే ఇంకా మనందరిది పీఠ అయిపోయినాక మనందరి పీఠం శిష్య బృందం వాళ్ళతోనే ఒక ఫోటో దిగేసి మన పీఠం శిష్య బృందం సపరేట్ గా ఫోటో దిగాం గురుగారు. దిగినాక మన అందరిది అయిపోయినాక ఓపెన్ ప్లేస్ లో మనం అక్కడికి వెళ్ళేసి మనం మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. మనం మన పీఠంతో మాట్లాడుకుని ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది గురుగారు. ఆ విధంగా మనకు కంప్లీట్ అయిపోయింది. అయిపోతూనే మళ్ళీ తర్వాత చూసేసి సాయంత్రం టైంలో అందరం కలిసి పీఠం శిష్య బృందం కలిసేసి అక్కడికి పుష్కరాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళే టైంలోనే సాయంత్రం అవుట్లోనే అక్కడ పుష్కరాల్లో హారతి టైమింగ్స్ లో మనం వెళ్ళడం జరిగింది. అక్కడ హారతి చాలా అద్భుతంగా జరిగింది గురుగారు. గురుగారు చాలా గురుగారు అక్కడ చూస్తుంటే మేము కూడా ఆ సన్నివేశాన్ని చాలా వీక్షించాం గురుగారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గురుగారు ఒక రెమెడీ చెప్పారు. ఆ, గురుగారి ఆజ్ఞానుసారం అక్కడ మనం వెళ్ళేసి గురుగారితో గోదావరి సరస్వతి పుష్కరాల్లో అక్కడ ఆ, గురుగారు చెప్పిన రెమెడీ ఫాలో అయిపోయి అక్కడ చేయడం జరిగింది గురుగారు. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ లో వచ్చేసాం. రిటర్న్ లో అందరం కలిసేసి వచ్చేసినాక వీళ్ళు ఇప్పుడు 10 వరకే క్లోజ్ అది ఇది అని చెప్పేసి మనకు వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు గురుగారు. ఆ పాటికే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అప్పటితోనే దర్శనం చేసుకుంటా ఉంటూ పోదాం అని చెప్పేసి రిటర్న్ లో ఒక ఆటో మాట్లాడుకొని గురుగారు వెళ్ళారు. రవీంద్ర స్వామి వాళ్ళు అక్కడనే ఉంటా అన్నారు. అనిల్ స్వామి కూడా ఉంటా అన్నాడు. సాయి కృష్ణ స్వామిలో మేము ఎట్లా మరి అది ఇది అని చెప్పేసి ఆడ ఆలోచించుకున్నాం గురుగారు. ఎట్లా ఇప్పుడు పోయినా కూడా అక్కడ 10 అవుతుంది గురుగారు. 11, 12 వరకు 12 అన్న అవుతుంది కాబట్టి అది ఇది అని చెప్పేసి మేము అనుకున్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు. ఇంటిమేషన్ చేయాలన్నా కూడా ఎట్లా మరి ఆ టైం ఎట్లా ఏంది మరి పొద్దుగాల పోదామా అని చెప్పేసి సాకిత్న స్వామికి చెప్పడం జరిగింది గురుగారు. అయితే లేదు ఎల్లుడే కావాలి ఇక్కడ మనకు అది ఇది అని చెప్పేసి ఆయన అన్నారు. అంతే సరే అని చెప్పేసి గురుగారు వాళ్ళు వెళ్ళడం జరిగింది. శ్రీ స్వామి కూడా వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడంతోనే మేము మళ్ళా సిలిండర్ తీసుకొని అక్కడ మేము ఇంతకుముందు అక్కడికి వెళ్ళిన కాడ కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకుంటా అంటే ఆయన ఓకే అంటే ఛార్జింగ్ పెట్టుకున్నాం గురుగారు. ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ ఆన్ చేసుకొని మేము స్టార్ట్ అయినాము. సిలిండర్ తీసుకొని రవీంద్ర స్వామి వాళ్ళ ఫ్యామిలీ అక్కడనే ఉన్నారు. అనిల్ స్వామి కూడా అక్కడనే ఉన్నారు. మేము అక్కడనే కొద్దిగా తినేసి ఇక్కడ స్టార్ట్ అయ్యాం గురుగారు. ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్ ఎలా స్వామి అని చెప్పేసి సాకిన స్వామి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి 2 ఏమో అయింది గురుగారు. 12 మంచిర్యాల చేశారు. తర్వాత ఇంత టైంలో ఎవరికి వేయాలి ఎట్లా అది ఇది అని చెప్పేసి అటే వెంపలికి పోయి సాకిన స్వామి బైక్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పోయేసి పొద్దుగాల మళ్ళా సాకిన స్వామి బైక్ ఆయనకి ఇచ్చేసి ఇంటికి చేరుకోవడం జరిగింది గురుగారు. ఈ విధంగా ఈ కాళేశ్వరం అన్న సందర్భన కార్యక్రమం విజయవంతమైంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. గతంలో కాళేశ్వరం ఎప్పుడైనా వెళ్ళావా? గతంలో వెళ్ళాను గురుగారు. అప్పటికి గతంలో ఇప్పటికి ఇప్పుడు గతంలో అంటే మంది ఉండరు గురుగారు. మనకు ఇప్పుడు మన రూమ్ ఉన్నది గురుగారు. అక్కడ శ్రీమూర్తులు ఉన్న గురుగారు నుంచి అటు డైరెక్ట్ పోతే బండి పోతుంది గురుగారు. మెయిన్ దగ్గరికి పుష్కరాల దగ్గర దాకా బైక్ పోతుంది. బైక్ పోయి అక్కడ ఆగేసి అక్కడ నుంచి మనం పుష్కరాలకు పోయేసి అక్కడ నుంచి మన ఇక్కడ మళ్ళా టెంపుల్ దాకా వెళ్ళొచ్చు. వెళ్ళేసి మనకు 5-10 నిమిషాలు అంత పెద్ద పబ్లిక్ కూడా ఉన్నారు గురుగారు మామూలు టైంలో.
మనకు తొందర దర్శనం అయిపోతుంది. తొందరగా పీస్‌ఫుల్‌గా పబ్లిక్ ఉండే మంచిగా చూసుకొని అటు వెనక అది ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది గురుగారు. అటు చూసుకొని పోవచ్చు గురుగారు అటు. సడన్ గా అట్లా ప్లాన్ చేసినప్పుడు అసలు ఏమనుకున్నావయ్యా? అదే అసలు నాకు అది ప్లానింగ్ లేదు. ఇంత అసలు సడన్‌గా ఉద్దేశం ఏంది ఆ టైంలో? అయితే యాక్చువల్ ఏందంటే ఇప్పుడు మనకు మళ్ళీ భద్రాచలంలో ఉంది. గురుగారు వస్తారా రారా? సడన్‌గా ప్లాన్ చేసిండు. ఎప్పుడు చేస్తారు ఇంత సడన్‌గా? ఇప్పుడు 11 రోజులున్నాయి. మధ్యలో ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు గురువారమే స్టార్ట్ అయింది. శుక్రవారం లేదు, శనివారం. మ మళ్ళీ ఇక్కడ పుష్కరాలు, మళ్ళా పీఠం మన గురుగారితోని పోవాలి కంపల్సరీ మనసులా అనుకున్నాను. మళ్ళా ఛాన్స్ రాదు. మళ్ళా ఇప్పుడు మనం సడన్‌గా పోతే గాని పీఠంతోని, గురుగారితోని అలా ఇట్లా రాదు. అసలు గురువారం వస్తారా లేదా అని రవీంద్ర స్వామిని అడిగాను నేను. ఎందుకంటే అక్కడ షెడ్యూల్ బిజీ షెడ్యూల్. ఎందుకంటే ఒక 1 వీక్ చేంజ్ లోపలనే ఇప్పుడు మనం ఎప్పుడున్నా కూడా అన్నసంతర్పణ కార్యక్రమం గురుగారు అనౌన్స్ చేసిందంటే ఒక 20-30 రోజుల ముందే ప్లానింగ్ ఉంటుంది. అవన్నీ చేసుకొని అది. ఇక్కడ సడెన్‌గా ఇప్పుడు గురువారం నైటు కన్ఫర్మ్ అయిపోయింది. శుక్రవారం లేదు, శనివారం. మళ్ళీ ఏదైనా మిస్ అయితే ఎట్లా ఏంది ఇంత సడెన్‌గా అయిపోయింది. ఎట్లా ఏంది అని చెప్పేసి మళ్ళా తర్వాత సాయంత్రం వరకు నైట్ వరకు వర్షం లేదు గురుగారు. నైట్ అంటే 7, మన 9, 10 వరకు వర్షం లేదు. నైటే అసలు భారీ వర్షం అంటే అతి భారీ వర్షం గురుగారు. ఎందుకంటే బస్సులో వచ్చేవాళ్ళు కూడా ఎట్లా వస్తారు ఏంది? అంత వర్షం రాళ్ళ వర్షం కొట్టినట్టు కొడుతుంది. అసలు ఎట్లా వస్తారు? ఎక్కడన్నా ఆగుతాయా అసలు రోడ్లు? అటు ఎందుకంటే కొద్దిగా ఫారెస్ట్ ఏరియా అది ఇది. ఏమన్నా అది ఇది అని చెప్పేసి ఆపాటికి సీన్ సామన్నాడు భూపాలపల్లిలో ఎక్కడనో చాలా సేపు ఆపాను వర్షానికి బస్సు అది అని అది. నాకెట్లా వస్తారు? ఏంది మధ్యలో డైవర్షన్ అది ఇది అని బాగా టెన్షన్ అయిపోయింది గురుగారు. జరిగిద్దనుకున్నావా అసల? పరిస్థితులను బట్టి ఇగ వర్షం అవ్వచ్చు, తర్వాత సడెన్‌గా ప్లానింగ్ అవ్వచ్చు. అసల అన్న సందర్భం జరిగిద్దనుకున్నావా? లేకపోతే ఏమైద్దనుకున్నావు? అయితే ఇప్పుడు మనకు ప్లేసు అది ఇది ఓకే ఉండేది గురుగారు. అయితే ఇప్పుడు వర్షం పడేసి మొత్తం ఇది డిస్ట్రాయ్ అయినట్టు అయిపోయింది గురుగారు. మొత్తం ఆహ్, అసలు ఎట్లా అయిందని మనసులో ఒక చిన్న ఆలోచన. వర్షం పడుతుంది ఎట్లా ఇప్పుడు పబ్లిక్ గూడా అటు ఎట్లా ఇది వీఐపీ గ్యాప్‌కున్నది ఇటు అంతా ఎట్లా ఏంది ఏమవుతుందా అని కొద్దిగా మనసులో భయమైతే స్టార్ట్ అయింది గురుగారు. ఎందుకంటే వర్షం పడకుండా ఉంటా అంటే పబ్లిక్ స్టార్ట్ అయితారు కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండకపోదు. ఈ వర్షం స్టార్ట్ అవ్వడంతోనే మొత్తం అసలు ఘోరంగా అంటే ఘోరంగా మ కొద్దిగా టెన్షన్ అయిపోయింది గురుగారు మనసులో. కానీ దేవుని దయ వల్ల మనకన్నీ అనుకూలించేసి అప్పటి టైం వరకు మొత్తం క్లియర్ అయిపోయేసి మనం అనుకున్న దానికన్నా విజయవంతంగా స్టార్ట్ అయిపోయింది గురుగారు. ఆ ప్లేస్ గాని ఇప్పుడు మనకంత ఓపెన్ ప్లేస్‌లో మనం ఎంతైనా కొద్దిగా ఎక్కువ ప్లేస్‌లో ఏసాము. ఇప్పుడు ఆ బిల్డింగ్ పైనే అక్కడ పెట్టేసి కొద్దిగా చేసేసి ఆ ప్లేస్‌లో గూడా మనం చూసేసి చాలా అనుకున్న దానికంటే ఎక్కువ మంచిగా వచ్చింది గురుగారు. వంటలెలా చాలా జరిగినాయి? బాగుంది. వంటలు జరిగిన వంటలు విధానం బాగా ఇబ్బంది పడ్డారు. అక్కడ పప్పు రుబ్బటం అవ్వచ్చు. పప్పు కోసం బాగా ఇబ్బందయింది గురుగారు. నేననుకున్న ఈ పప్పు ఏంటిది అసలు ఏం జేత్తాండు ఈ పప్పు అసలు ఇంతవరకు ఎన్ని అన్న సందర్భాలలో ఆ పప్పుని అట్లా చేసుడు కుదరలేదు. కొబ్బరి పాలంటాళ్ళు ఇది ఏం జేత్తాండు అసలు ఏంటిది? ఇప్పుడు మనకు వెజిటబుల్ రైస్ అది ఇది సాంబారు, ఈ పెరుగన్నం ఇవి కామన్ అసలు ఈ పప్పేంది? అసలేమన్నా తియ్యటప్పాలేమన్నా జేత్తాల్లా? అసలు ఏంటిది? అసలు ఏం అర్థం అయితలేదు గురుగారు. అది నానబెట్టమంటాళ్ళు, రుబ్బుమంటాళ్ళు అసలు మరి ఏం జేత్తాల్లో అది పాయసం అంటాళ్ళు. మనకు సేమియా ఏమో అది లేదు. మనకి ఇంతవరకైతే మనం సేమియాతోనే తిన్నాను గురుగారు. ఈ ఫస్ట్ టైము అది ఆ వంటకం అయ్యేదాకా గూడా అది అలా అయితుందని నేనైతే ఇంతవరకు ఎప్పుడు మరి ఆ పప్పుతోని అట్లా ఆ స్వీట్ అయితే ఎప్పుడు తినలేదు గురుగారు. అదొక్కటే బాగా ఇబ్బంది అనిపిచ్చింది గురుగారు కొద్దిగా. మిగతా ఎలా ఉంది? దాంతో పోల్చి టేస్ట్ ఎలా ఉంది? అంతా అయిపోయిన తర్వాత అసలు ఆ పప్పుతోని అట్లా అయితదని అసలు ఆ టేస్ట్ వత్తదని అసలు నాకు తాగే వరకు తెలవలేదు గురుగారు. చాలా బాగుంది గురుగారు టేస్టు. అసలు ఆ సేమియా లేకుండా ఇట్లా ఇది కొత్తగా అనిపించింది గురుగారు. కొత్త టేస్ట్ ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసినట్టు అనిపించింది అసలు. ఇట్లా గూడా చేయొచ్చా అని జెప్పేసి. చాలా బాగుంది గురుగారు. చాలా మంది గూడా అసలు మనకు ఫుడ్ అయిపోయినా గూడా చాలా మంది ఇయ్యండి అది ఇది అని ఒక్కొక్కళ్ళు 2, 3 గ్లాసులు, 4 గ్లాసులు అడిగి మరీ తీసుకున్నారు గురుగారు చాలా గతంలో ఎప్పుడైనా ఇష్టంగా. తిన్నావా పాయసం? ఇది తినలే గురుగారు. ఇదే ఫస్ట్ టైమ్ అది. ఆ పప్పుతోని నేను ఫస్ట్ టైమ్ చూసుడే అది ఫస్ట్ టైమ్ తినుడు గురుగారు. గత అన్న సందర్భంలో నువ్వు చూసిన అన్న సందర్భంలో కన్నా ఈ కాళేశ్వరంలో ప్రత్యేకతలు అంటే డిఫరెంట్‌గా ఏదన్నా అనిపించిందా? సాధకుల దగ్గర నుంచి గాని, భక్తుల దగ్గర నుంచి గాని, వంటల విషయంలో గాని ఏదైనా సరే ఏం ఏం గ్రహించావు? ఏం చెప్పు? గురుగారు గత అన్న సందర్భానికి, ఈ అన్న సందర్భానికి చాలా బాగా డిఫరెన్స్ అనిపించింది గురుగారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఇప్పుడు ఆహ్, ఇప్పుడు పీఠం శిష్య బృందం ద్వారా ఇప్పుడు మనం గురుగారు ఫ్యామిలీ మొత్తం వచ్చింది.
అదే మనకు ప్లస్ పాయింట్ అక్కడ. అందరికి ఇప్పుడు గురుగారు ఫ్యామిలీ రావడం, గురుగారి ఫ్యామిలీతోని మనం సరస్వతి పుష్కరాల్లో గురుగారితో సహా మనం అక్కడ గురుగారు ఇంకొక చిన్న రెమెడీ చెప్పారు అందరికి. అక్కడ వచ్చిన వాళ్ళకి ఆళ్ళందరికి తెలిసుంటుంది. అది చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. అక్కడ గురుగారి ఆధ్వర్యంలో, గురుగారి డైరెక్షన్‌లో అక్కడ ఆ రెమెడీ చేయడం ఇంకా చాలా అద్భుతం గురుగారు. అది సెకండ్ పాయింట్. గురుగారి ఫ్యామిలీ చూడడం ఫస్ట్ పాయింట్. అక్కడ రావడం. మీతోనే ఇక్కడ అన్నదాన సంతర్పణ కార్యక్రమం ఈ పుష్కరాల్లో. మనం ఇప్పుడు మామూలుగా అంటే ఏదో ఒకటి చూసుకొని ఈ పుష్కరాల్లో చేయడం ఇంకా ఆహ్, చాలా అంటే చాలా ఆహ్, మంచిగా అనిపించింది గురుగారు. అంటే బిగ్గెస్ట్ థింగ్ ఇది. ఇ ఇవైతే నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. సాధకులు గూడా చాలా సపోర్ట్ చేసి మనకు తొందర కార్యక్రమం ముగిసింది గురుగారు. చాలా బాగా బయట అంటే చాలా భక్తులు బాగా. పాయసం గాని ఉన్నాయి. ఉన్నాయి గురుగారు. కంపల్సరీ వాళ్ళు అక్కడ మనకు ప్రతీదీ అసలు వాళ్ళు ఎంత ఆనందంగా అంటే ఎంత రుచికరంగా తిన్నారు వాళ్ళు. ఒకటికి 2 సార్లు ఏపిచ్చుకొని వాళ్ళకిప్పుడు మనం ఏసినా గూడా ఇంకేపిచ్చుకొని వాళ్ళు ఇప్పుడు డబుల్ డబుల్ ఏపిచ్చుకొని వాళ్ళకి ఇంక కావాలని జెప్పేసి వాళ్ళు ఆ టేస్ట్‌కు ఇష్టంగా తీసుకొని ఆళ్ళు ఇంత బాగుంది అది ఇది అని జెప్పేసి వాళ్ళు పాపం ఇంకా కొంతమందికైతే వాళ్ళు ఇంకున్నదా అని జెప్పేసి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి చాలా మంది అడగడం జరిగింది గురుగారు. చాలా బాగా వంటలు కుదిరాయని వాళ్ళు గూడా చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు గురువుగారు. చాలా బాగున్నాయని ఫీడ్‌బ్యాక్ గూడా ఇచ్చారు. పాయసం అయితే ఆల్‌మోస్ట్ చాలా మంది అంటే బాగా చాలా మంది అడిగారు గురువుగారు పాయసం. మీకు బాగా నచ్చినయి ఏంటి అక్కడ పీఠం? అక్కడ అన్న సందర్భంలో బాగా గుర్తుండిపోయాయి గాని, నచ్చినయి గాని ఏంటి? నాకు ఇప్పుడు గురువుగారి ఫ్యామిలీని చూడడం అసలు ఎందుకంటే ఇప్పుడు వేరే ఈ అన్న సందర్భ కార్యక్రమంలో వస్తారో రారో తెలవదు గానీ ఫస్ట్ టైమ్ ఇప్పుడు గురువుగారి ఫ్యామిలీ రావడం నాకు అందరూ కుటుంబ సమేతంగా రావడం, వారితో అన్నదాన సంతర్పణ అమ్మగారు చాలా బాగా ఎనక వడ్డన కాడ ఉండేసి ప్రతీదీ సపోర్ట్‌గా అసలు అక్కడ అయిపోయిందంటే ఇక్కడ రెడీ చేసి అమ్మగారు పెడితే నేను అందించడం జరిగింది గురుగారు. చాలా బాగా అమ్మగారు సపోర్టు బాగా చేశారు గురుగారు. ఆహ్, అందరూ గూడా బాగా జేశారు. వాళ్ళతోని పాటు అక్కడ పుష్కరాలకు వెళ్ళడం అక్కడ పీఠం తరపున అక్కడ పుష్కరాలకు వెళ్ళడం, అన్నదాన సంతర్పణ కార్యక్రమం జేయడం, గురువుగారి కుటుంబంతో చేయడం నాకైతే లైఫ్‌లో ఇది ఒకటి బిగ్గెస్ట్ థింగు. ఇది ఈవెంట్ ఒకవేళ మిస్ అయిపోతుంటే ఇంత మంచి అవకాశాన్ని కోల్పోయేదాన్ని బాధపడేటోడిని గురుగారు. ఇదైతే నాకు ఇప్పుడు హ్మ్, చాలా బాగా అనిపించింది గురుగారు. అది ఒక్కటి గురుగారి ఫ్యామిలీ రావడం, గురుగారి ఫ్యామిలీతోని అక్కడ రెమెడీ చెప్పి అక్కడ సరస్వతి పుష్కరాల్లో మనం పీఠం శిష్య బృందంతోని ఇప్పుడు గురుగారితోని అక్కడ పుష్కరాల్లో స్నానం జేయడం, మళ్ళీ తర్వాత అక్కడ అన్నదాన సంతర్పణ ఈ 3 3 నాకు మర్చిపోలేనివి గురుగారు. చాలా అంటే పుష్కరాల టైంలో మన అన్నదాన సంతర్పణ కార్యక్రమం చేసేసి, మిగతా వారికంటే మనం బెటర్‌గా మిగతా వాళ్ళు ఆళ్ళతోని పోలిస్తే మనం అన్ని రకాలుగా పాయసం గాని, పెరుగన్నం గాని, వెజిటబుల్ రైస్ గాని, సాంబార్ గాని ఆహ్, బెటర్ అనిపించింది మిగతా వారితోని పోలిస్తే. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన గురుగారులకు, గురుగారి కుటుంబ సభ్యులు కాళేశ్వరం రావడం వారితోని ఈ జర్నీ చాలా అంటే నాకు చాలా అసలు మళ్ళా అవకాశం వత్తదో రాదో గానీ అసలు అన్నీ, అన్ని విధాలుగా ఇప్పుడు వర్షం గూడా తగ్గేసి అన్ని రకాలుగా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇన్ని సంవత్సరాలు నాకు దగ్గర దగ్గర ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు గురుగారి ఫ్యామిలీని చూడడం, కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా గురుగారి ఫ్యామిలీ రావడం, వారితోని అక్కడ పుష్కరాల్లో ఎయడం, అక్కడ చిన్న గురుగారు రెమెడీ చెప్పడం, ఈ పుష్కరాల్లో చేయడం ఇంకా మనకు ఇప్పుడు ఇన్ని అన్న సంతర్పణ కార్యక్రమంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిపోతది గురుగారు. సరస్వతి పుష్కరాల్లో మనం కాళేశ్వరం మనం పీఠ శిష్య బృందం నుంచి గురుగారి ఆజ్ఞతో ఇది మెమరీగా ఉంటుంది గురుగారు నాకైతే. చాలా బాగా అంటే చాలా బాగా విజయవంతంగా అయిపోయింది. అన్నీ చాలా బాగా అయిపోయినాయి గురుగారు. మంచిగా జరిగింది అన్నీ అనుకున్న విధంగా. అందరూ చాలా చక్కగా సహకారం చేశారు. రవీంద్ర స్వామి, సాయికృష్ణ స్వామి వీళ్ళందరూ శ్రీశైలం గాని, శ్రీమూర్తులు గాని అంత విజయవంతంగా అయిపోయింది. అనుకున్న దానికన్నా విజయవంతంగా రెట్టింపు అయిపోయింది గురుగారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, గురువుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురుగారు. ధన్యవాదాలు గురుగారు.